సార్ మీరు అంటే మీకు తెలిసే ఉంటుంది. నిన్ననైతే జగన్ గారు అంటే ఏపీ ముఖ్యమంత్రి జగన్ గారు వచ్చేసి మన మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కలవడం జరిగింది. సో ఇక్కడ అనేక చర్చలు అయితే తెర మీదకి వచ్చినాయి. అందులో ఒకటి ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో అయితే జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే ఇక్కడ చేసిన సర్వేలలో బీఆర్ఎస్ వస్తుందని చెప్పారు, కానీ కాంగ్రెస్ గెలిచింది. సో నువ్వు జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే అక్కడ నీకు సర్వే చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పింది నువ్వు వింటున్నావు కాబట్టి అక్కడ కూడా చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి చెప్పారన్న ఒక వార్త అయితే చర్చ జరుగుతుంది. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు సార్? ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక జోకర్ లాంటివాడు. ఆయన అరాచకాలు అక్కడంతా తెలుసు, చంద్రగిరిలో మొత్తం. చెవిరెడ్డి ఏం చేస్తాడు, ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఈ పింకిలను చూసి కళ్ళు బయలు గమ్మిపోయి పింకిల కొత్తాస వాళ్ళకిండు. ఇప్పుడు ఈయన వచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చి కేసీఆర్ని కలవడం అంటే ఎట్లుందంటే లంగా వచ్చి దొంగని కలిసినట్టు అయిపోయింది. ఎందుకంటే ఒకటి మోసం చేసి దొంగతనం చేసి ఆల్రెడీ ఈయన చేసిన దొంగతనాలన్నీ ఆల్మోస్ట్ ఆల్ రేవంత్ రెడ్డి 50% కంటే ఎక్కువనే మోర్ దెన్ 50% ప్రజల్లోకి తీసుకుపోవడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు కేసీఆర్ని ఒక దొంగలాగానే చూస్తున్నారు ప్రజలు. మనోడు లంగా, అన్ని లంగ పనులే, 5 సంవత్సరాలు మొత్తం లంగ పనులే, లంగ మంత్రులు, ఆ లంగ ఎమ్మెల్యేలు మొత్తం. ఒక ఎగ్జిబిషన్ కూరగాయల షాపు సూపర్ మార్కెట్ పెడితే మాకు పర్సంటేజ్ ఇస్తేనే పర్మిషన్ ఇప్పిస్తాం, లేకుంటే మేము పొల్యూషన్ అని ఫైర్ అని రకరకాల డిపార్ట్మెంట్లను వాడుకొని వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఇంకో విషయము, మన డైమండ్ రాణి రోజమ్మ ఈ మధ్య ప్రతి 10 రోజులకు ఒకసారి తిరుపతికి వెళ్తుంది, చూసారా మీరు? దానికి కారణం ఏమనుకుంటారు? నార్మల్గా అయితే దైవ దర్శనం కోసం వెళ్తున్నారని అనుకుంటారు. తిరుపతికి ఎందుకు వెళ్తాం మనం? దైవ దర్శనం కోసం వెళ్తూ ఉంటాం. పాపం కడుక్కోనికే, పాపాలు చేసిన పాపాలు కడుక్కోవడానికి భగవంతుని దగ్గరికి వెళ్తారు. ఈమె భగవంతుని దగ్గర పోయి పాపాలు చేస్తుంది. అంటే ప్రోటోకాల్ అనేది ఉంటుంది ఒక మంత్రికి. ఒక మంత్రి హోదాలో ఉన్నప్పుడు ప్రోటోకాల్ ఉంటుంది. నీకు ప్రోటోకాల్ ఉంటే నీ ఎంబడి 20 మంది 10 మంది ఎంతమంది ఉన్నా తీసుకెళ్తారు. ఎన్ఆర్ఐలకు వాళ్ళకి వీళ్ళకు డబ్బులు తీసుకుని దర్శనాలు చేపిస్తుంది. ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కోడే కూస్తుంది. అంటే ఏ విధంగా సార్? అంటే మీరు ఎట్లా చెప్తారు? నేను ఒక మంత్రిని నా ఎంబడి 10 మంది తీసుకుపోవచ్చు కదా. మంత్రి పోతే స్పెషల్ ప్రోటోకాల్ దర్శనం ఉంటుంది కదా. మరి ఎన్ఆర్ఐలు ఎవరైతే వస్తున్నారో ఆంధ్రాకి వాళ్ళని తీసుకు, మరి ఎన్ఆర్ఐలు వచ్చేవాళ్ళు ఒక 10 లక్ష రూపాయల దర్శనం చేయడానికి తప్ప వాళ్ళకి? వాళ్ళు పేడ్ ఆర్టిస్టులు, గంటకి ఎంత వస్తుందో ఆలోచించుకుంటారు వాళ్ళు. ఇంకేమైంది అంటే డబ్బులకు అమ్ముడు పోతున్నట్టేనా? అమ్ముడు ఎప్పుడు పోలేదు, రోజా చెప్పండి. రోజా డబ్బులకు ఎప్పుడు అమ్ముడు పోలే, రోజా డబ్బులకు ఎప్పుడు కక్కుర్తి పడలే, చూపించండి ఒకసారి. వెంకన్న దర్శనం కూడా నువ్వు డబ్బులకు కక్కుర్తి పడి మందన వేసుకపోతున్నావు, వచ్చేస్తున్నావు. మరి ఎవరైనా దర్శనంకి పోతే కుటుంబ సమేతంగా పోతారు కదా. నీ మొగడేరి, నీ బిడ్డలేరి, నీ కొడుకులేరి, ఎక్కడున్నారు? సరే నువ్వు ఒకదాన్ని వెళ్తున్నావు, నువ్వు దేవాదాయ శాఖ మంత్రిగా. సరే నీ డిపార్ట్మెంట్ కలిసి చేతురు, నీ చీఫ్ సెక్రటరీ ఉన్నారా? నీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎవరైనా నీ ఎంబడి ఉన్నారా? ఎవరు లేరు కదా. నువ్వు ఎప్పుడు బయటకు వచ్చినప్పుడల్లా కొత్త మొఖాలే కదా. అవన్నీ ప్రజలు గమనిస్తలేరు అనుకుంటారా? ప్రజలు ఏరే పుష్పాలు అనుకుంటారా? ఇలాంటి కార్యక్రమాలన్నీ ఈ లంగ పనులు అంటారు. ఇవన్నీ లంగ పనులు. ఈ లంగలకు అందరికీ సర్దార్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అందుకే లంగ వచ్చి దొంగను కలిసి చెప్పిన ఇప్పుడు దాకా. ఇక చెవిరెడ్డి చెప్పినటువంటి ఏంటంటే ఏ పేడు సర్వే అయ్యేది, ఎవడిస్తే మనకు మాట మాట్లాడతాడు. రేపు కేపాల్ పైసలు ఇస్తే కేపాల్ గెలుస్తుందని చెప్తాడు. చెవిరెడ్డి చూస్తాం ఎట్లుంటుంది అట్లా ఉంటుంది. అంటే సర్వే చేయడం అంటే కొన్ని డబ్బులు ఇచ్చేస్తే, ఇప్పుడు మీరు నాకు డబ్బులు ఇచ్చేస్తే మీరు గెలిచి కేసీఆర్ ఫామ్ హౌస్లో వండి కేటీఆర్ ఎంబడి తిరిగి ఈడ పెట్టిన బేజా కలేజా మందు తాగి, వీడు పెట్టిన బేజా కలేజా తిని ఆడ తాగిపించిన మందు తాగి వీనికి అనుకూలంగా సర్వే ఇచ్చిండు, వీడు వంగిపోయిండు అంతే. అంటే అంత తెలివి లేకుండా ఉన్నారంటారా మన మాజీ ముఖ్యమంత్రి? తెలివి ఎవరికి ఉంది? తెలివి ఉంటే రాష్ట్రానికి అధోగతి పట్టిస్తాడా? అన్నీ దొంగ తెలివే కదా. చీమలు కట్టిన పుట్టని పాము కబ్జా చేసినాడు, తెలంగాణ ఉద్యమాన్ని కబ్జా చేసి తెలంగాణ మొత్తం తాగుబోతు తెలంగాణగా మార్చాడు. ఈ తెలివినోడు చేసే పనా? బొగ్గు నిక్షేపాల మీద పిల్లర్లు కట్టి బ్రిడ్జ్ డ్యాంప్ కట్టిండు, రిజర్వాయర్ కట్టిండు, కాళేశ్వరం కట్టిండు, అది నాశనం అయిపోతుంది. ఎవరో చేసామని? అది తెలివినోడు చేసే పనా? మిషన్ భగీరథ అని చెప్పేసి కమిషన్లు దండుకున్నాడు. 17 సార్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ పెడితే ప్రతిసారి శనగల బటన్లాగా జిరాక్స్ సెంటర్లలో క్వశ్చన్ పేపర్లు దర్శనం ఇచ్చాయి. ఇది తెలివినోడు చేసే పనా? వాళ్ళు చేయలేదని చెప్పిండు కదా. ఎవరు చేయలేదు? కేటీఆర్కి ఎట్లాంటి సంబంధం లేదు. సిగ్గు శరమున నా కొడుకైతే ఒక్క పేపర్ లీక్ అయితే నైతిక బాధ్యత వహిస్తూ వాడు విద్యాశాఖ మంత్రి, ఆ సెక్రటరీ రాజీనామా చేయాలా.
గతంలో రాజకీయం స్వాతంత్రం వచ్చి నుంచి ఇప్పటివరకు ఏ విధంగా పరిపాలిస్తున్న క్యాబినెట్లు అనేది ఒకసారి వాడు వెనక తిరిగి చూస్తే తెలుస్తుంది. సిగ్గు లేకుండా మరి లీక్ చేసి తర్వాత మాకు సంబంధం లేదంటే ఎవడరా బాయ్ ప్రభుత్వం నడిపేది? నువ్వు కాదా? ఇంకెవడ నడుపుతున్నాడా? నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావా పాలకపక్షంలో ఉన్నావా? పాలకపక్షంలో ఉన్నావు, అలా ముఖ్యమంత్రివి, నీ కొడుకు దానికి బాధ్యత. మరి నువ్వు ఎట్లా బాధ్యత వహించావు? దాని మీద ఎట్లాంటి యాక్షన్ కూడా తీసుకున్నట్టుగా అనిపించలేదు. ఏం తీసుకోలేదు, యాక్షన్ లేదు, పాడలేదు, మట్టలేదు. అందుకే ప్రభుత్వం దిగిపోగానే దొంగల్లాగా ఉరికిపోతున్నారు కదా రాజీనామాలు ఇచ్చి. అధికారులు ముఖ్యమైనటువంటి బాధ్యత నిర్వహించినటువంటి అధికారులందరూ కూడా ఈ స్కాములలో ఈ యొక్క రాష్ట్రాన్ని కొల్లగొట్టడంలో వాళ్ళ యొక్క భాగస్వామ్యం ఉన్న వాళ్ళందరూ కూడా రాదు కొత్త ప్రభుత్వం రాగానే రాజీనామా చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకో మహాతల్లి ఆమె ఒక మోడల్లా లేకుంటే ఏందా ఆమె అర్థం కాదు. స్మితా సబర్వాల్ ఫేస్బుక్ చెప్తే ఆమె రకరకాల ఫొటోసు. ఏమన్నా ప్రోటోకాల్ ఒక బ్యూరోక్రసీ సిస్టమ్ని మొత్తం భ్రష్టు పట్టిస్తారు. ఆ విధంగా బ్యూరోక్రాట్స్ అంటే ఒక ఐఏఎస్ అధికారి అంటే ఎంత పెద్ద వాల్యూ అది. దాన్ని ఏమనుకొని ఇప్పటివరకు ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేయలేదు, నీ ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తావు, మంత్రి ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటావా? అంత మదం ఎందుకు నీకు? ఇలాంటి కార్యక్రమాలన్నీ ఇలాంటి విషయాలన్నీ ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం అంటారు దీన్ని. ప్రజాస్వామ్యాన్ని కూని చేసి దొంగతనానికి పాల్పడి ఈరోజు దొంగగా ఇంట్లో వండుకున్నావు. దొంగతనం ప్రజల్లోకి రాబోతుంది, వచ్చిన తర్వాత నేడి తీసుకుపోవాలి, అక్కడ తీసుకుపోతారు. చెవిరెడ్డి చెప్పినటువంటి ఈ విషయాలు నమ్మి మనోడు కూడా మన బాపును చూసి బల్బ్ అనుకున్నాడు. అది సరిగా రిజల్ట్ వచ్చింది, కరెక్ట్ ఏడబెట్టాలి, ప్రజలు ఆడబెట్టారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇద్దరు ఒకటే కదా, ఇద్దరు దొంగలే. మీరు ఎన్నికల రోజు గుర్తుపెట్టుకోండి, ఒక రోజు ఎన్నికలు జరిగే రోజు వానికి ఎనలేని ప్రేమ రాష్ట్రం మీద, వీనికి రాష్ట్రం అంతా చేయి కోసుకుంటాడు, గొంతు కోసుకుంటాడు. వీడు అంత రాష్ట్రాన్ని ప్రేమించేటోళ్ళు కదా. రాష్ట్రాన్ని ప్రేమ కొరకు వీళ్ళు ప్రేమించిన వీళ్ళకున్న ప్రేమకు ఇది పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి పైన కానీ పొరుగు రాష్ట్రం పైన కూడా దాడికైనా దిగుతారు వాళ్ళు. అదే చేసిరు కదా. ఆంధ్రప్రదేశ్ పోలీసు వాళ్ళు తెలంగాణ పోలీసుల మీద దాడి చేయడం, తెలంగాణ పోలీసు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పోలీసులను దాడి చేయడం, కేంద్ర బలగాలు వచ్చి ఆడ మొత్తము ఏమంటారు కంచెలు వేయడం. రైట్. ఇద్దరు పిల్లులు కొట్టుకుంటుంటే కోతి వచ్చి మధ్యలో కంచేసినట్టు. ఇప్పుడు అంతా రాష్ట్రం మీద ప్రేమ ఉన్నోడు ఎదుటి రాష్ట్రం మాకు అన్యాయం జరుగుతుందంటే అప్పుడు ఎదుటి రాష్ట్రం ఎవడున్నాడు? ముఖ్యమంత్రి కేసీఆరే కదా. కేసీఆరే కదా. అంటే నీ కేసీఆర్తో అప్పుడు పలనట్టే కదా, వైరం ఉన్నట్టే కదా. అంత వైరం ఉన్నాడు ఇప్పుడు వచ్చి ఎందుకు మూతి నాకుతున్నారు? అవి టీడీపీ నాయకుడు కూడా వచ్చి కలవడం జరిగింది కదా. అది కట్టేసి, అది పరామర్శించడం కట్టేసి కాలేదు. ఓకే, నువ్వు రాష్ట్రం పైన చెప్తున్నావు, నీకు రాష్ట్రం గురించి నువ్వు అధికారంలో ఉండి నా రాష్ట్రం యొక్క నిధులు, నా రాష్ట్రం నీళ్లు దోసుకుపోతున్నాఅని చెప్పేసి దాడికి పాల్పడినావు కదా. వీడు కూడా ఆయన మీద దాడి చేసిండు కదా. రైట్. మరి ఏమైంది? మరి అంత దాడి చేసుకున్న వాళ్ళు ఇప్పుడు వచ్చి ఎంత ఆత్మీయంగా పలకరించుకొని ఇంట్లో అన్నం తిని మళ్ళీ ఆడ పెట్టింది తిని తాగి మళ్ళీ ఇంటికి ఎట్లా పోయినావు నువ్వు? అంటే అంత దొంగ నాటకం. అందుకే లంగ దొంగ అని చెప్తున్నాను నేను. అంటే ఇప్పుడు ఏదైతే తెలంగాణలో మార్పు రావాలని ప్రజలు కోరుకున్నారో సేమ్ అదే సీన్ అక్కడ ఏపీలో కూడా అదే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? డెఫినెట్లీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది, రిపీట్ అవుతుంది కూడా. ఎందుకంటే తెలంగాణలో మనోడు దొంగతనాలు చేశాడు, దోసుకున్నాడు, అక్కడ అరాచకం చేశాడు. జగన్ అరాచకాలు చేశానంటారు. అరాచకం ఇందాక చెప్పిన కదా నేను. చిన్న ఎగ్జిబిషన్ సూపర్ మార్కెట్ పెట్టినా కానీ కమిషన్ ఇవ్వకుంటే ఎమ్మెల్యేలు పర్మిషన్ ఇవ్వరు, దోచుకుంటారు వాళ్ళ పైన. అలాంటి అరాచకాలు చేశారు. ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2 సార్లు రాజధాని విషయంలో మోసపోయారని చెప్పేసి ఒక భవ్యమైనటువంటి రాజధాని రూపకల్పన చేసిండ్రు. ఆచరణ సాధ్యమయ్యే లోపే మనోడు అంతలోపు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పరిపాలన విషయంలో అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్లో బిజీగా ఉన్నాయన్న. ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించిండు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడికి పాదయాత్ర చేసే అధికారం ఉంది, ప్రజలు కలిసే అధికారం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్ర చేస్తుంటే సెక్యూరిటీ కల్పించి పాదయాత్రకు పర్మిషన్ ఇచ్చారు. మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం కాబట్టి, గౌరవిస్తాం కాబట్టి. అదేం చేసిండు? అవకాశంగా వాడుకొని ప్లీజ్ అని గల్లీ తిరుగుకుంటూ ముద్దులు పెట్టుకుంటూ తిరిగి ప్రజల్ని మోసగించిండు. ప్రజలు మోసపోయినరు, ఓటేసిండ్రు. వచ్చినాక ఏం జరిగింది? అరాచకమైంది. రాగానే ఏం చేశాడు చెప్పండి? అద్భుతమైనటువంటి రాజధాని రూపకల్పన చేస్తే 3 ముక్కల్లాగా చేశాడు. 3 రాజధానులు అని చెప్పేసి 3 రాజధానులు ఇప్పుడు ఏడుందిరా నాయన? ఎక్కడుంది? చెల్లా చెదరం చేసిండు. దేశవ్యాప్తంగా దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో రాజధాని లేని రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్. రైట్. మరి
ఈ విధంగా చేసినావు నువ్వు. డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది? ఒకప్పుడు కూలీలు వలసపోయేది పొరుగు రాష్ట్రాలకు, పొరుగు నగరాలకు. అక్కడ ఉన్నటువంటి వ్యాపార సముదాయం వలసపోయింది. ఈరోజు బిజినెస్ కమ్యూనిటీ మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి వలసపోయింది. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే అక్కడ వనరులు చేకూరుతాయి, అక్కడ బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది. అదర్వైజ్ మళ్ళీ ఒక రావణ కాష్టలాగా తయారవుతుంది రాష్ట్రం. ప్రజలు దాన్ని గమనించారు. దే ఆర్ రెడీ టు గివ్ ద మ్యాండేట్ అగేన్స్ట్ జగన్మోహన్ రెడ్డి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.